హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ మనం ఆసక్తికరమైన, ఉత్తేజకరమైన సమాచారాన్ని మీతో పంచుకుంటూ ఉంటాం. ఈరోజు మనం మాట్లాడుకోబోతోంది భారత యుద్ధ ఆస్తుల్లో ఒక అద్భుతమైన ఆయుధం గురించి. అదే అర్జున్ MK-1A మెయిన్ బ్యాటిల్ ట్యాంక్. ఈ 68 టన్నుల స్వదేశీ ట్యాంక్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? మరి లైక్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. ఇక మరి స్టార్ట్ చేసేద్దాం. అర్జున్ MK-1A అనేది భారతదేశం సొంతంగా అభివృద్ధి చేసిన 3వ తరం మెయిన్ బ్యాటిల్ ట్యాంక్. ఈ ట్యాంక్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO యొక్క కంబాట్ వెహికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ CVRDE రూపొందించింది. 1972లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు 2004లో అర్జున్ MK-1 రూపంలో సేవలోకి వచ్చింది. ఇప్పుడు MK-1A వేరియంట్ 72 కొత్త ఫీచర్లతో మరింత శక్తివంతంగా, సమర్థవంతంగా మారింది. ఈ ట్యాంకు భారత సైన్యం యొక్క ఆధునిక యుద్ధ అవసరాలను తీర్చడానికి రూపొందించబడింది. అర్జున్ MK-1A బరువు 68 టన్నులు. ఇది ప్రపంచంలోని అత్యంత బరువైన ట్యాంక్లలో ఒకటిగా నిలుస్తుంది. దీని డిజైన్ జర్మన్ లియోపార్డ్ 2 ట్యాంక్ని పోలి ఉంటుంది, ఎందుకంటే దీని అభివృద్ధిలో క్రాస్ మఫీ సంస్థ సహకారం అందించింది. ఈ ట్యాంక్లో 4 సిబ్బంది ఉంటారు: కమాండర్, గన్నర్, డ్రైవర్ అండ్ లోడర్. ఆటో లోడర్ని నివారించి 4 మంది సిబ్బందితో డిజైన్ చేయడం వల్ల నిర్వహణ సులభతరమైంది. దీని హాల్ మరియు టరెట్ స్టీల్తో తయారు చేయబడ్డాయి, అయితే దాని ప్రధాన రక్షణ వ్యవస్థ కంచన్ ఆర్మర్. కంచన్ ఆర్మర్ అనేది DRDO యొక్క డిఫెన్స్ మెటలార్జికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ DMRL అభివృద్ధి చేసిన స్వదేశీ కాంపోజిట్ ఆర్మర్. ఇది సిరామిక్ టైల్స్, కాంపోజిట్ ప్యానల్ మరియు రోల్డ్ హ్యూమోజినియస్ ఆర్మర్ RHSA ప్లేట్ల కలయిక. ఈ ఆర్మర్ ఆధునిక యాంటీ ట్యాంక్ మందుగుండైన APFSDS ఆర్మర్ పియర్సింగ్ పిన్ స్టెబిలైజ్డ్ డిస్కార్డింగ్ సాబోట్ రౌండ్లను కూడా తట్టుకుంటుంది. అర్జున్ MK-1Aలో ఎక్స్ప్లోజివ్ రియాక్టివ్ ఆర్మర్ ERA మరియు నాన్ ఎక్స్ప్లోజివ్ రియాక్టర్ ఆర్మర్ NERA కూడా జోడించబడ్డాయి. ఇవి పెద్ద క్యాలిబర్, కెనటిక్ ఎనర్జీ ప్రొజెక్టైల్స్ వ్యతిరేకంగా అదనపు రక్షణని అందిస్తాయి. అదనంగా DRDO రూపొందించిన మల్టీ పర్సన్ మొబైల్ కామోఫ్లాజ్ సిస్టమ్ MCS మరియు యాంటీ ఇన్ఫ్రారెడ్ థర్మల్ పెయింటింగ్ ట్యాంక్స్ యొక్క ఇన్ఫ్రారెడ్ సిగ్నేచర్లు తగ్గిస్తాయి. శత్రు ఎలక్ట్రో ఆప్టికల్ సైట్ల నుండి గుర్తించడం కష్టతరం చేస్తాయి. అర్జున్ MK-1A ఒక 120 రైఫిల్డ్ మెయిన్ గన్తో సమకూర్చబడింది. ఇది స్వదేశీ APFSDS మరియు హై ఎక్స్ప్లోజివ్ స్మాష్ హెడ్ మందుగుండ్లను కాల్చగలుగుతుంది. ఈ గన్ సమ్మో యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ MTGM ని కూడా కాల్చగలుగుతుంది. ఇది 1.5 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆర్మర్ వాహనాల్ని మరియు తక్కువ ఎత్తులో ఎగిరే లక్ష్యాలను నాశనం చేయగలుగుతుంది. సెకండరీ ఆయుధాల్లో 7.62 mm కో యాక్సియల్ మెషిన్ గన్ మరియు 12.7 mm రిమోట్ కంట్రోల్డ్ NSV మెషిన్ గన్ ఉన్నాయి. ఇవి యాంటీ పర్సనల్ మరియు యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ లక్ష్యాలను ఎదుర్కోగలవు. ట్యాంక్లో 39 రౌండ్ల 120 mm మందుగుండ్లను నిల్వ చేయడానికి కంటైనరైజ్డ్ అమ్యూనిషన్ బిన్ ఉంది. ఇది సిబ్బంది భద్రతను పెంచుకుంది. అర్జున్ MK-1 యొక్క ఫైర్ కంట్రోల్ సిస్టమ్ అత్యంత ఆధునికమైనది. ఇది డిజిటల్ బ్యాలిస్టిక్ కంప్యూటర్, లేజర్ రేంజర్ స్పర్డ్ మరియు ఆటోమేటిక్ టార్గెట్ ట్రాకింగ్ సిస్టమ్తో కూడినది. గన్నర్ మరియు కమాండర్ కోసం అన్స్కూల్ థర్మల్ సైట్లు, రాత్రి దృష్టి సామర్థ్యాలు మరియు హంటర్ కిల్లర్ సామర్థ్యం
ఈ ట్యాంకర్ని రాత్రిపూట మరియు అన్ని వాతావరణ పరిస్థితుల్లో లక్ష్యాలను ఖచ్చితంగా గుర్తించి నాశనం చేయగలిగేలా చేస్తుంది. అడ్వాన్స్డ్ లేజర్ వార్నింగ్ కంటైర్ కౌంటరైజ్డ్ సిస్టమ్ 360 డిగ్రీల రక్షణను అందిస్తుంది. శత్రు లేజర్ గుర్తింపును గుర్తించి కౌంటర్ చర్యలను అమలు చేస్తుంది. అర్జున్ MK-1A జర్మన్ MTU 838 KA 501 10 సిలిండర్ డీజిల్ ఇంజిన్తో శక్తిని పొందుతుంది. ఇది 1400 హార్స్ పవర్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ ట్యాంక్ని గరిష్టంగా 70 km/h వేగంతో మరియు క్రాస్ కంట్రీలో 40 km/h వేగంతో నడుస్తుంది. అయితే జర్మన్ ఇంజిన్ సరఫరా ఆలస్యం కారణంగా DRDO ఇప్పుడు స్వదేశీ డాట్రాన్ 1500 ఇంజిన్ అభివృద్ధి చేస్తోంది. ఇది రాబోయే 3 సంవత్సరాల్లో ఉత్పత్తికి సిద్ధంగా ఉంటుంది. హైడ్రో పన్యూటిక్ సస్పెన్షన్ మరియు అడ్వాన్స్డ్ రన్నింగ్ గేర్ సిస్టమ్ ఈ ట్యాంక్కి అన్ని రకాలుగా భూభాగాల్లో అద్భుతమైన చలనశీలతను అందిస్తాయి. ఇక అదనపు ఫీచర్స్ చూసుకుంటే NBC ప్రొటెక్షన్, న్యూక్లియర్, బయాలజికల్ మరియు కెమికల్ దాడుల నుండి రక్షణ, ఆటోమేటిక్ ఫైర్ డిటెక్షన్ అండ్ సప్రెషన్ సిస్టమ్ సిబ్బంది భద్రతను పెంచుతుంది. అడ్వాన్స్డ్ ల్యాండ్ నావిగేషన్ సిస్టమ్ ఖచ్చితమైన నావిగేషన్ కోసం, ట్రాక్ విడ్త్ మైన్ ఫ్లో గనులను తొలగించడానికి, రిమోట్ కంట్రోల్ వెపన్ స్టేషన్ సిబ్బంది ట్యాంక్లో లోపల నుంచి ఆయుధాలను నియంత్రించవచ్చు. సో 2021 సెప్టెంబర్లో భారత రక్షణ మంత్రిత్వ శాఖ 118 అర్జున్ MK-1A ట్యాంకర్ల కోసం 7,523 కోట్ల ఆర్డర్ను హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ ఆవడికి ఇచ్చింది. మొదటి 5 ట్యాంకులు 30 నెలల్లో డెలివరీ అవుతాయి. మిగిలినవి 2025-26 నాటికి పూర్తవుతాయి. అర్జున్ MK-1A 54.3% స్వదేశీ కంటెంట్ను కలిగి ఉంది. ఇది ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో ముఖ్యమైన అడుగు. భవిష్యత్తులో DRDO తేలికైన ఫ్యూచర్ మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ ని అభివృద్ధి చేయాలని ప్లాన్ చేస్తుంది. ఇది 2030 నుంచి పాత ట్యాంకర్లను భర్తీ చేస్తుంది. అర్జున్ MK-1A యొక్క 68 టన్స్ బరువు ఉన్న దాని డిప్లాయ్మెంట్ను కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా పంజాబ్లో పరిమితం చేస్తుంది. ఎందుకంటే అక్కడి బ్రిడ్లు 50 టన్నుల లోడ్ను మాత్రమే తట్టుకోగలవు. దీని నామినల్ గ్రౌండ్ ప్రెషర్ NGP కూడా క్రాస్ కంట్రీ మొబిలిటీని పరిమితం చేస్తుంది. అయినప్పటికీ రాజస్థాన్ ఎడారి ప్రాంతంలో ఈ ట్యాంక్ అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని డెజర్ట్ ఫెరారీ అని కూడా పిలుస్తారు. అర్జున్ MK-1A భారత ఆధునిక యుద్ధ సామర్థ్యాలకు ఒక శక్తివంతమైన ఉదాహరణ. దాని అద్భుతమైన ఫైర్ కంట్రోల్ సిస్టమ్, కంచన్ ఆర్మర్ మరియు స్వదేశీ డిజైన్ దీనిని ప్రపంచంలోని అత్యున్నత ట్యాంకర్లలో పోటీ పడేలా చేస్తుంది. ఈ ట్యాంక్ భారత సైన్యం యొక్క ఆత్మనిర్భర్ భారత్ మిషన్కు ఒక సజీవ సాక్ష్యం. ఇది మరి ఈ వీడియో మీకు నచ్చిందా? కమెంట్స్లో మీ అభిప్రాయాలను తెలపండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మరియు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్.